గురువుగారు, విశాఖ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు మరియు వారి స్వభావాలు ఎలా ఉంటాయో వివరిస్తారా? విశాఖ నక్షత్రము గురుడికి సంబంధించినటువంటి నక్షత్రం. ఓకే. ఇది కొన్ని పాదాలు తులారాశిలోకి, మరికొన్ని పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఓకే. గురుడి యొక్క అనుగ్రహంతో పుట్టారు కాబట్టి వీళ్ళకి బుద్ధి బలం ఎక్కువగా ఉంటుంది. అయితే వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి తేలు స్వభావం ఉంటుందన్నమాట. వృశ్చికం అంటే తేలు కుడతారు, అంటే ఇద్దరికి గొడవ పెట్టేసి సైలెంట్గా ఉంటారని అంటారు. అంటే విషయం కూడా ఉంటుందా గురుగారు? విషం ఏముండదు, కొంచెం కెలుకుతారనమాట. అందువలన ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే, మేము చాలా ధైర్యస్తులం, మేము చాలా ఇదంటారు. అక్కడికి ఇష్యూ వచ్చేసరికి పారిపోతారనమాట. ఎస్కేప్ అంటారు. ఓకే. ఎందుకు అనవసరమైన గొడవలు అని. సో ఇది గురు మహాదశతో ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారు. అయితే ఆ జ్ఞానాన్ని వీళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకుంటే మంచి గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి. గురువులే లేకుండా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేస్తారు కదా. సో ఆ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి జనరల్గా దూకుడు స్వభావం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి. తర్వాత వీళ్ళు ఎప్పుడు క్లిక్ అవుతారంటే, గురు మహాదశ అయిపోతుంది, దాని తర్వాత శని మహాదశలో స్టాండర్డ్ అవుతారు. బుధ మహాదశలో వెరీ స్ట్రాంగ్గా ఇంటలెక్చువల్స్గా ఆవిర్భవిస్తారు. బుధ మహాదశలో న్యాయార్జితమైనటువంటి ధనాన్ని సంపాదిస్తూ స్టాండర్డ్గా వీళ్ళు సెటిల్ అవుతారనమాట. అండ్ వీళ్ళు మోసాలు చేయడానికి అలాంటి వాటికి పెద్దగా ఇష్టపడరు, ఎందువలంటే గురుడు కాబట్టి. అయితే ఈ యొక్క విశాఖ నక్షత్రంలో పుట్టి తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు భార్యలకు భయపడతారు. వీళ్ళు వాళ్ళ నోరులకి భయపడతారు. ఇక ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో క్లిక్ అవుతారు. రియల్ ఎస్టేటు, ఫైర్ ఎక్స్టింగ్విషర్, పోలీస్ జాబ్స్, ఆర్మీ జాబ్స్, ఇలాంటివన్నీ కూడా. కెమికల్స్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి కెమికల్స్ బిజినెస్లు కూడా వీళ్ళు స్టాండర్డ్గా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క విశాఖ నక్షత్రం వాళ్ళకి లక్కీ నెంబర్ ఎంతంటే 3, 12, 21. లక్కీ కలరు పసుపు రంగు. అండ్ లక్కీ దేవుడు వీళ్ళకి చేయాల్సినటువంటిది ఈశ్వరుడు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఈ విశాఖ నక్షత్రంలో పుట్టారో వాళ్ళకి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి తీపి వస్తువులు అంటే చాలా ఇష్టం అన్నమాట. స్వీట్లు తింటారు. డయాబెటీస్ అనేటటువంటి వ్యాధి, షుగర్ అంటాం కదా, అది రావడానికి అవకాశాలు ఉంటాయి స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల. కాబట్టి ఆహారం మీద నియంత్రణ అనేటటువంటిది వీళ్ళకు ఉన్నట్లయితే ద బెస్ట్ ఆరోగ్యవంతులుగా వీళ్ళు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు వివాహాలు చేసుకుంటారు. ఆ వివాహాల్లో భార్య తరపు ఆస్తులు వీళ్ళకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆడవాళ్ళైతే భర్త తరపు నుంచి, మగవాళ్ళైతే భార్య తరపు నుంచి. అంటే ఇది వ్యక్తిగత జాతకాలను మనం చూడాలి, అందరికీ ఒకేలాగా ఉండదు. కొన్ని కోటాను మంది నక్షత్రంలో పుడతారు. కాబట్టి మనం జాతకం చూసినప్పుడు వాళ్ళ వ్యక్తిగత జాతకంలో మనకి తెలిసిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వల్ల కొత్త ఫ్యాక్టరీస్ వీళ్ళు స్టార్ట్ చేయడము, ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఓకే. సో ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి పూజలు పరిష్కారాలు చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు? విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి శివారాధన కలిసి వస్తుంది. వందే శంభుం ఉమాపతిం స్వర్గరుం వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంకవన్యనయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం అని ఆ పరమేశ్వరుని యొక్క ఆరాధన, ఆ పరమేశ్వర శ్లోకాలు స్తుతించుకోవడం అన్నీ కూడా వాళ్ళకి కలిసి వస్తాయి. అలాగే శివుడికి నమక చమకాలతో అభిషేకం చేసుకోవచ్చు. లేదా నార్త్ ఇండియన్స్ ఎలా చేస్తారంటే, ఆడవాళ్ళు కూడా శివుడికి చేస్తారు. మన వాళ్ళే ఆడవాళ్ళు చేయకూడదు, వాళ్ళు ముట్టుకోకూడదు, ఇట్లాంటివన్నీ చెప్తారు. సో ఇలా చెంగు వేసుకొని చక్కగా దానిపైన ఓం నమ శివాయ అంటూ నీళ్ళతో చేస్తారు. రావి ఆకుని కానీ, జిల్లేడు పుష్పాలను కానీ
ఆ శివలింగం మీద పెట్టి ఆ జిల్లేడు నీళ్ళను తాగితే కనుక భక్తి ఎక్కువైపోయి జిల్లేడు నీళ్ళు తాగితే చస్తారనమాట వీళ్ళు, విషం ఉంటుంది. సో ఆ వాటర్ తాగకూడదు. ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క శివుడి యొక్క ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. అలాగే జాతక చక్రంలో కనుక గురుగ్రహం కనుక బాగుండకపోతే గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మనకు అమ్మవారు తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.